ప్రకృతి వడిలో. రచయిత పరిచయం. రచయిత శ్రీ కొడవగంటి కుటుంబరావు గారు. కొడవగంటి కుటుంబరావు గారు జననం 1909 అక్టోబర్ 28, మరణము ఆగస్టు 17, 1980. జన్మస్థలం. ఈయన జన్మస్థలము తెనాలి, గుంటూరు జిల్లా. ఈయన రచనలు జీవితము, చదువు అనే నవలలు, అద్దెకొంప, షావుకారు సుబ్బయ్య మొదలైన కథానికలు, సినిమా వ్యాసాలు, సైన్స్ వ్యాసాలు, సంస్కృతి వ్యాసాలు, తాత్విక వ్యాసాలు మొదలైనవి రచించారు. ఇక పాఠం తీసుకున్నట్లయితే ఇక్కడ మనకు ఒక చిత్రం కనిపిస్తుంది. ఈ చిత్రంలో కొన్ని సన్నివేశాలు కనిపిస్తున్నాయి. దాన్ని బట్టి 3 ప్రశ్నలు ఇవ్వడం జరిగింది. చూడండి, ఇక్కడ మీకు ఒక చిత్రం పెట్టాను నేను. చూడండి, మొదటి ప్రశ్న, చిత్రంలో ఏమేమి ఉన్నాయి? ఇక్కడ చిత్రంలో ఏమేమి ఉన్నాయి? ఒక పారేటువంటి ఒక చిన్న పిల్ల కాలువ కనిపిస్తుంది, కొన్ని జంతువులు కనిపిస్తున్నాయి, అలాగే ఎగిరేటువంటి పక్షులు ఉన్నాయి, అలాగే గూట్లో కొన్ని పక్షి పిల్లలు ఉన్నాయి, కొంతమంది పిల్లలు ఇక్కడ ఆడుకుంటున్నారు, కొంతమంది పడవలు వదులుతున్నారు, 2 ఆడవాళ్ళు మాట్లాడుకుంటూ వెళుతున్నారు, అట్లాగే వర్షం కూడా కురుస్తుంది. ఏం జరుగుతుంది? మనం పైన చెప్పుకున్నటువంటి విషయాలు, వాళ్ళిద్దరు ఆడవాళ్ళు నడుచుకుంటూ వెళుతున్నారు, కొంతమంది పిల్లలు ఆడుకుంటున్నారు, అట్లాగే కొంతమంది పడవలను వదులుతున్నారు. చిత్రంలోని పిల్లలు ఏం మాట్లాడుతుండవచ్చు? ఊహించి చెప్పండి. ఇక్కడ వర్షం పడుతుంది కదా, ఆ వర్షంలో పిల్లలు ఆటలాడుకుంటున్నారు. వాన వాన వల్లప్ప అనేటువంటి ఒక పాట పాడుకుంటూ వాళ్ళు సరదాగా నాట్యం చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఇంకా మీకు ఏం తెలుస్తుంది? ఊహించి చెప్పండి. ఇది చూసిన తర్వాత మీరు ఆలోచించండి, చెప్పండి అనే దాన్ని బట్టి దీనికి సంబంధించిన జవాబులు తెలుసుకోవచ్చు. ఇక పాఠంలోకి వెళ్ళిపోదాం. కాటారం బడిలో ప్రార్థనా సమావేశంలో పార్వతి చదివిన అంశానికి అభినందనలు తెలుపుతూ అందరూ చప్పట్లు కొట్టారు. ఆ చప్పట్ల ప్రకంపనలకు ఆ పరిసరాలలో చెట్ల మీద ఉన్న రంగురంగుల సీతాకోక చిలుకలు గుంపులు గుంపులుగా రెక్కలు రెపరెపలాడిస్తూ పైకి లేచాయి. ప్రకృతి అందాన్ని చూసి ఆస్వాదించే మనసు ఉండాలి కానీ అది ఎంత అద్భుతంగా ఉంటుందో. ఏ కోణంలో చూసినా అందమైన దృశ్యమే కనబడుతుంది. అందమైన పువ్వులు, వయ్యారంగా తలలూపే కొమ్మలు, రెమ్మలు, రెపరెపలాడే ఆకులు, రంగులన్నీ కలబోసి రకరకాల ఆకృతులను కూర్చున్నట్లుగా ఎగురుతూ ఉంటే, గాలిలో తేలుతో ఆడుతున్న సీతాకోక చిలుకలు ఎగురుతూ ఉంటే ప్రకృతిలో రంగులన్నీ మన కళ్ళ ముందు నాట్యం చేస్తున్నట్లు ఉంది. ప్రకృతిలో ఎన్ని రహస్యాలున్నాయో ఇలాంటివి కొన్ని చూద్దామా? ఇక్కడ పార్వతి అనేటువంటి అమ్మాయి చదివినటువంటి అంశానికి తన పాఠశాలలో కొంతమంది అభినందనలు తెలుపుతున్నారట, చప్పట్లు కొట్టారట. ఎందుకు అనంటే ప్రకృతి గురించి మనం ఇక్కడ తెలుసుకుంటున్నాం. ప్రకృతి అందాన్ని చూసి ఆస్వాదించే మనసు ఉండాలి కానీ ఎన్నో అద్భుతాలు ఉంటాయి. అంతేగా మనం వర్షం వచ్చినప్పుడు చూడండి, ఆ వర్షాన్ని అలా చూస్తూ ఉంటే చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఆ వర్షంలోకి వెళ్ళి ఆడుకుంటే ఇంకా బాగుంటుంది, కానీ తర్వాత జ్వరం వస్తుందనే భయంతో మనం వెళ్ళాం. అవును కదా? అట్లాగే చక్కటి పువ్వులు చూసినప్పుడు, అలాగే రకరకాలైనటువంటి సీతాకోక చిలుకలను చూసినప్పుడు, ఏది చూసినా అందమైనటువంటి ఆకాశంలో ఇంద్రధనుసును చూసినప్పుడు, దేన్ని చూసినా మనకి ఆనందం కలుగుతుంది. అలాంటివి ఏంటో కొన్ని చూద్దాం. ప్రకృతి రహస్యాలను అన్వేషించడానికి మనిషికి ఉన్న మూల సాధనాలు జ్ఞానేంద్రియాలు. ఇవి మనిషికి అనుభవాన్ని కలిగిస్తాయి. ఈ అనుభవాల్లోని సామ్యాన్ని కనిపెట్టి బుద్ధి కొన్ని సత్యాలను ప్రతిపాదిస్తుంది. ఉదాహరణకు, నిప్పు ఎప్పుడు తాకినా కాలుతుంది, నీరు ఎప్పుడూ పల్లానికి ప్రవహిస్తుంది, తగిన ఉష్ణస్థితి ఉంటే అనేక పదార్థాలు కరుగుతాయి, చలికి నెయ్యి, నూనె పేరుకుంటాయి. ఇలాంటివి తెలుసుకునే శక్తి అన్ని ప్రాణులకు కొద్దో గొప్ప ఉంటుంది. ప్రకృతి ధర్మాలను గ్రహించిన తర్వాత వాటిని మానవుడు తనకు అనుకూలంగా మార్చుకోగలుగుతాడు. చెయ్యి పెడితే కాలే నిప్పే చలి నుండి మనిషికి రక్షణ ఇస్తుంది. ఇళ్ల మధ్య నీరు నిలిస్తే దూరంగా ఉండే పల్లపు ప్రదేశానికి గండి పెట్టి ఆ నీటిని మళ్లించవచ్చు. ఆధునిక శాస్త్రవేత్త ఇంత తేలిక మార్గాల ద్వారా సంపాదించే జ్ఞానంతో తృప్తిపడడు. మానవుడు నాగరికత సాధించడానికి ఈ జ్ఞానం చాలదు. కాబట్టి శాస్త్రవేత్తలు మొట్టమొదట జ్ఞానేంద్రియాల హద్దులు తెలుసుకున్నారు. మన కన్ను చూసే కాంతి తరంగాలు చాలా తక్కువ.
అంతకు అనేక రెట్ల తరంగాలు, రేడియో తరంగాలు మొదలుకొని అతి సూక్ష్మమైన గామా కిరణాల దాకా కంటికి కనిపించవు, కానీ అవి కూడా కాంతి తరంగాల జాతికి చెందినవే. వాటిని విద్యుదయస్కాంత తరంగాలు అంటారు. ఇక్కడ మనం ప్రకృతి గురించి కొంచెం తెలుసుకుందాం. ఒక నిప్పు కాలుతూ ఉన్నటువంటి నిప్పును మనం పట్టుకున్నట్లయితే ఏమవుతుంది? కాలుతుంది. అదే కాలి మనకి గాయమవుతుంది. అదే నిప్పు మనకు మంటలా వేసుకుంటే చలి నుంచి రక్షణ ఇస్తుంది. అంటే దాన్ని ముట్టుకుంటే మనకి కాలుతుంది, కానీ దాన్ని నుంచి వచ్చేటువంటి వేడిని మనం చలి నుంచి రక్షించుకోవడానికి ఉపయోగిస్తాము. అట్లాగే నీరు పల్లానికి వెళుతుంది. ఆ విషయం మనందరికీ తెలుసు. నీరు పల్ల మెరుగు నిజము దేవుడు ఎరుగు అని ఒక సామెత కూడా ఉంది. అయితే ఎటువైపు పల్లం ఉంటే నీరు అటువైపే వెళ్ళిపోతుంది. ఇక్కడ ఆ పల్లానికి వెళ్ళేటువంటి నీరు ఇళ్ళ మధ్య కనుక ఆగిపోయినట్లయితే దాన్ని మనం ఏం చేస్తాము? వర్షాకాలం అప్పుడు ఆ నీళ్లను ఎటు పల్లానికి వెళితే అటు మళ్ళిస్తాము. అలా ప్రతిదీ కూడా ప్రకృతిలో ఆటోమేటిక్గా మనకి తెలుస్తుంది. ఇది ఇలా జరుగుతుందని. మనుషులే, జంతువులు కూడా మన ప్రకృతిని బట్టి కొన్ని విషయాలు నేర్చుకుంటాయి. అయితే చలికి చూడండి, నెయ్యి, నూనె, కొబ్బరి నూనె మీరు ఎప్పుడైనా చలికాలం చూసారా? అది సీసాలో తెల్లగా రంగులోని గడ్డ కట్టుకుపోతుంది. అలాగే నెయ్యి మనం మామూలుగా ఇడ్లీల్లో, దోశల్లో వాటిలో వేసుకునేటువంటి నెయ్యిని అది మామూలుగా చూసినట్లయితే గడ్డ కట్టుకుపోయి ఉంటుంది. దాన్ని మళ్ళీ వేడి చేస్తే నెయ్యిలా పలచగా వస్తుంది. ఇట్లా అవి ప్రకృతిలో బయట ఉన్నటువంటి వాతావరణ పరిస్థితిని బట్టి తన యొక్క ధర్మాన్ని మార్చుకుంటూ ఉంటాయి. అయితే మన శాస్త్రవేత్తలు వాటితోనే సంతృప్తి పడలేదు, ఇంకా ఏదో తెలుసుకోవాలి. మన జ్ఞానేంద్రియాల ద్వారా తెలుసుకునే విషయాలే కాకుండా ఇంకా ఏవో ఉన్నాయి. మనం కన్ను చూసేటువంటి కాంతి చాలా తక్కువ అని చెప్తున్నారు. అంతకంటే ఎంతో కాంతివంతమైనటువంటి రేడియో తరంగాలు కూడా ఉంటాయి అని శాస్త్రవేత్తలు మనకి చెప్తున్నారు. వాటిని విద్యుదయస్కాంత తరంగాలని కూడా అంటారట. కొన్ని పరిస్థితుల్లో కన్ను కొన్ని భ్రమలకు లోనవుతుంది. సినిమా చిత్రాలు, కదిలే బొమ్మలు, కదలలేని బొమ్మలను తెర మీద అతివేగంగా ఒకదాని తర్వాత మరొక దాన్ని కదిలించి చూపిస్తారు. అవే చలనచిత్రాలైనవి. అప్పుడు కన్ను తాను చూసిన విషయాలను చెరిపేయలేదు. అలాగే చెవులు అన్ని ధ్వనులు వినలేవు. మనిషి వినలేని ధ్వనులు కొన్ని కుక్కలకు వినబడతాయట. వినబడని ధ్వనులను శాస్త్రవేత్తలు అనేక ప్రయోజనాలకు ఉపయోగిస్తున్నారు. చివరికి చర్మం కూడా భ్రమలకు లోనవుతుంది. చలికాలంలో రాత్రివేళ ఆరు బయట ఉండే కొయ్య బెంచి, ఇనుప బెంచి ఒకే ఉష్ణోగ్రతలో ఉంటాయి. అయినా కొయ్య బెంచి తగిలితే చేయి జిల్లుమనదు. అదే ఇనుప బెంచి తగిలితే చేయి జిల్లుమంటుంది. ఇక్కడ మీకు జ్ఞానేంద్రియాల గురించి మనకి రచయిత చెప్తున్నారు. మన శరీరంలో జ్ఞానేంద్రియాలు ఏంటి? మనం చిన్నప్పుడు 2వ తరగతిలో 3వ తరగతిలో నేర్చుకున్నాం. కళ్ళు, ముక్కులు, చెవు, చర్మము, అలాగే నాలుక, ఇవన్నీ కూడా మనకి జ్ఞానేంద్రియాలు. అయితే ఇవి ఎలా పనిచేస్తుంది అనేది ఇక్కడ రచయిత చెప్తున్నారు. మన కన్ను ఒక బొమ్మను చూసిందనుకోండి, ఆ బొమ్మను అలా గుర్తుపెట్టుకుంటుంది. అలా కాకుండా కొన్ని బొమ్మలు కలిపి చలనచిత్రాలు తయారు చేస్తారు, అంటే సినిమాలు. వాటిని చూసినప్పుడు అది ఏం చేస్తుంది? వాటి నుంచి వచ్చేటువంటి శబ్దాన్ని మన చెవులు వింటాయి. ఇలా వినడం వల్ల ఏమవుతుంది? జ్ఞానేంద్రియాలన్నీ కూడా వాటిని ఆస్వాదిస్తాయి అన్నమాట. అలాగే మనకి కొన్ని శబ్దాలు వినబడవు, కానీ మనకంటే ఇంకా ఎక్కువ, అంటే కొన్ని మనం వినలేనటువంటి శబ్దాలను కూడా కుక్కలు వినగలవట. వాటికి శబ్దాన్ని స్వీకరించేటువంటి శక్తి ఎక్కువ. ఇలాగే మనం శీతాకాలం తీసుకున్నట్లయితే ఒక చెక్క బలను, ఒక ఇనప బలను మనం బయట పెట్టేసి వదిలేసినప్పుడు మనం చెక్క బలను ముట్టుకున్నట్లయితే ఏమవుతుందంటే మనకి ఏం అనిపించదు. అదే ఇనప బలను ముట్టుకుంటే ఏమవుతుంది? చేతులు జీవమని లాగుతాయి, అంటే మంచు దానికి పట్టేసి మనకు లాగుతాయి. ఇంద్రియ జ్ఞానం మీద, అంటే చర్మం కూడా ఇక్కడ పనిచేస్తుందని అర్థం. ఇంద్రియ జ్ఞానం మీద ఆధారపడి ఉంటే ఈనాడు మనకు రేడియోలు ఉండేవి కాదు, విద్యుత్ శక్తి ఉండేది కాదు, ఆకాశంలో ఎక్కడో నక్షత్రాల్లో ఏ ఏ పదార్థాలు ఉన్నాయో తెలిసేది కాదు. ఇంద్రియ జ్ఞానాన్ని విస్తరించడానికి శాస్త్రజ్ఞులు అనేక వేల సాధనాలు కనిపించారు. టెలిస్కోప్లు, మైక్రోస్కోప్లు, ఫోటోగ్రఫీ, ఎక్స్రేలు, చీకట్లో చూడడానికి వీలైన సాధనాలు, రాడార్ వగైరాలు. శాస్త్రజ్ఞానం ఇంతగా అభివృద్ధి అయింది అంటే అది కొన్ని నియమాలను విధిగా పాటించింది. ఆ నియమాలు జ్ఞానానికి సంఖ్యలుగా పనిచేయక తప్పదు. వాటిని ఓడగొట్టుకోవడం ద్వారా జ్ఞానం ఒక మెట్టు పైకెక్కుతుంది. ఇదే విధంగా శాస్త్ర జ్ఞానాభివృద్ధికి అడుగడుగున నియమాలు అడ్డు తగులుతూ ఉంటాయి.
శాస్త్రజ్ఞానం అనుభవం నుంచి కొన్ని ప్రతిపాదనలు చేస్తుంది. ఉదాహరణకు లోహాలన్నీ ఘనపదార్థాల రూపంలో ఉంటాయి. ఈ ప్రతిపాదనను శాస్త్రం పరమసత్యంగా పరిగణించదు. అందువల్ల పాదరసం కూడా లోహమే అని తెలిసినప్పుడు ఆ ప్రతిపాదనకు సవరణ వస్తుంది. శాస్త్ర ప్రతిపాదనలను మళ్ళీ మళ్ళీ రుజువు చేసిన మీదట అది సిద్ధాంతంగా ఆమోదం పొందుతుంది. దృష్టి, వినికిడి, వాసనలను పసిగట్టే విషయంలో జంతువులు మానవుని కన్నా ఎంతో ముందున్నాయి. గబ్బిలాల వినికిడి శక్తి మనకెంతో ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. గాలిలోకి విసిరిన వస్తువులలో పురుగో, బంతో, కర్రో సులువుగా చీకట్లో గుర్తించే శక్తి గబ్బిలానికి ఉంది. ఒకే పరిమాణంలో ఉన్న ఆకులు, పురుగులు వంటి వాటిని ఆకారాలను బట్టి గుర్తించగలదు. ప్రతిధ్వనులను సెకండ్ కన్నా తక్కువ కాలంలో విశ్లేషించగలదు. తిమింగలాలు, డాల్ఫిన్లకున్న ఈకోలొకేషన్ శక్తి, విశ్లేషణ శక్తి గబ్బిలాల కన్నా ఎక్కువ. ఇక్కడ మనకి రచయిత చెప్తున్నారు, శాస్త్రజ్ఞానాన్ని మనం స్వీకరించాలి, అలాగే అది చెప్పేటువంటి విషయాలను మనం గౌరవించాలి అని చెబుతూ, ఇప్పుడు లోహాలన్నీ ఉన్నట్లయితే సాధారణంగా లోహాలన్నీ తీసుకున్నట్లయితే అవి ఘనపదార్థ రూపంలో ఉంటాయి అని చెప్తారు. ఘనపదార్థం అయితే ఇక్కడ ఒక విషయం తీసుకున్నట్లయితే మనకు పాదరసం తీసుకున్నట్లయితే అది లోహమే, కానీ దాన్ని ద్రవ రూపంలో చూస్తాం. అప్పుడేమవుతుంది, మరి లోహాలన్నీ ఘనపదార్థాలు అన్నారు కదా, పాదరసం ఎందుకు ద్రవ రూపంలో ఉంది అనే సందేహం మనకు రావచ్చు. అందుకే శాస్త్రవేత్తలు ఏం చేస్తారంటే కొన్ని చోట్ల వాటిని మార్చవలసిన పరిస్థితి వచ్చినప్పుడు మారుస్తారు. ఉదాహరణకు తీసుకున్నట్లయితే గబ్బిలాల యొక్క వినికిడి శక్తిని చెప్తున్నారు. గబ్బిలాలకి ఎంత వినికిడి శక్తి ఉంటుందంటే అవి వాసనలను అలాగే వినికిడిని చాలా ఎక్కువగా కలిగి ఉంటాయంట. దృష్టి కూడా, ఇప్పుడు మనం గబ్బిలం అక్కడ ఉందనుకోండి, దాని మీదకి ఒక పురుగునో, కర్రనో, రాయినో, దేన్నో దాన్ని విసిరినట్లయితే అది బంతిని కానీ దేనిని విసిరినట్లయితే మనం విసిరినటువంటి వస్తువు ఏదో అది గుర్తించగలుగుతుందట చీకట్లో కూడా. అలాగే ఒకే పరిమాణంలో ఉన్నటువంటి ఆకులేవో, పువ్వులేవో అదే చీకట్లో అయితే మనం ఒక చేత్తో పట్టుకొని ఒక ఆకుని చేతిలో పెడితే చేత్తో టచ్ చేస్తే చెప్పగలమేమో, కానీ దాని గురించి మనకు అంత తెలియదు. కానీ అది ఆకేదో, పురుగేదో, వస్తువేదో దాని ఆకారాన్ని బట్టి గబ్బిలం గుర్తించగలుగుతుందట. అది అలాగే డాల్ఫిన్లకు ఉన్నటువంటి ఈకోలొకేషన్ శక్తి, విశ్లేషణ శక్తి గబ్బిలాల కన్నా ఎక్కువ. అలాగే గబ్బిలాలకు మించి డాల్ఫిన్లకి ఇంకా ఎక్కువ ఉంటుందంట ఈ ఈకోలొకేషన్ శక్తి. అంటే పరిసరాల్లో ఉన్నటువంటి వస్తువును గుర్తించే శక్తి అన్నమాట. ప్రకృతి వైపరీత్యాలు ముందే పసిగట్టగల అద్భుత ప్రాణులు ఈ విశ్వంలో ఎన్నో ఉన్నాయి. సమాచార రంగంలో మనకన్నా జంతువులే ముందున్నాయి. భూకంపాలను ముందే అంచనా వేయగల జంతువులు ఉన్నాయి. క్రీస్తు పూర్వం 100 సంవత్సరాలకు పూర్వమే జంతువులు భూకంపాన్ని ముందే పసిగట్టేవని పూర్వీకులు చెప్తున్నారు. లెనిన్కన్ అనే చోట ఒక కర్మాగారం కలుగుల్లోంచి వందల కొద్ది ఎలుకలు హడావిడిగా బయటకు పరిగెత్తుకొచ్చాయి. వీధుల్లో వీటిని చూసి అందరూ ఆశ్చర్యపోయారు. అవి అలా వెళ్ళిన కొన్ని గంటలకే ఆ ప్రాంతంలో భూకంపం వచ్చింది. అలాగే చైనాలో ఒకసారి కలుగుల్లోంచి ఎన్నో పాములు బయటకు వచ్చాయి. అందరూ భయపడ్డారు. కొన్ని గంటల తర్వాత భయంకరమైన భూకంపం వచ్చింది. శ్రీలంకలో ఒకసారి ఎన్నో ఏనుగులు పరిగెత్తుతూనే ఉన్నాయి. అలా సుమారు 5 కిలోమీటర్లు పరిగెత్తాయి. 3 గంటల తర్వాత సముద్రంలో సునామీ వచ్చింది. తుఫాను, సునామీ మొదలైన వాటిని ఏనుగులు 250 కిలోమీటర్ల దూరం నుండే ముందే పసిగట్టగలవని శాస్త్రజ్ఞులు నిరూపించారు. ఇక్కడ చూడండి, మనకంటే కూడా నోరు లేనటువంటి జీవాలకి ఎక్కువ పరిశీలన శక్తి, అంటే గ్రహించేటువంటి శక్తి ఉంటుంది. లింకన్ అనే చోట ఒక కర్మాగారం ఉందంట, ఒక ఏమంటారు దాన్ని, ఫ్యాక్టరీ. అక్కడ కలుగుల్లో కొన్ని ఎలకలు ఉన్నాయంట. ఎలకలు ఒకేసారిగా వందల కొద్ది బయటకు వచ్చేసినాయి అంట రోడ్డు మీదకి. అక్కడ ఉన్న ప్రజలు అనుకున్నారంటే ఏంటి ఎలకలన్నీ ఇలా వచ్చేస్తున్నాయి బయటికి పరుగుల కింద అనుకుంటే, అవి వచ్చిన కాసేపటికి అక్కడ భూకంపం వచ్చిందంట. ఆ తర్వాత ఇంకోసారి చైనాలో పాములు కలుగుల్లోంచి బయటకు వచ్చేసి రోడ్ల మీద తిరిగేస్తున్నాయంట. ప్రజలందరూ ఆ పాములను చూసి భయపడిపోయారంట. ఏంటి పాములు ఇలా తిరిగేస్తున్నాయి అని అనుకుంటే, అవి వచ్చిన కొన్ని గంటల తర్వాత అక్కడేమైందంట, మళ్ళా భూకంపం వచ్చిందంట. అలాగే శ్రీలంకలో ఒకసారి అయితే ఏనుగులు సుమారు ఒక 5 కిలోమీటర్లు ఆగకుండా పరిగెత్తుతున్నాయంట సముద్రం దగ్గర నుంచి. ఏంటి ఇలా పరిగెట్టేస్తున్నాయని అనుకుంటే, అవి పరిగెత్తిన కాసేపటికి సునామీ ఇంచుమించుగా మొత్తం దేశాన్ని అంతటినీ ముంచేసిందంట. ఇలా
సునామీ అనేది 250 కిలోమీటర్ల దూరంలో ఉంటే ఇక్కడ ఉన్నటువంటి ఏనుగులకు తెలిసిపోయిందంట. చూడండి, 250 కిలోమీటర్లు అంటే ఎంత దూరమో ఆలోచించండి. అంటే అంత దూరంలో వచ్చేటువంటి సముద్రంలో అలలను ఇవి గుర్తించగలిగాయి అన్నమాట. ఈ విధంగా కళా దృష్టి గల శాస్త్ర దృష్టి కూడా మానవుడికి అడుగడుగున అక్కడికి వస్తుంది. మానవుడికి ఈ విశ్వంలో గల సంబంధాలన్నింటి మీద ప్రభావం చూపిస్తుంది. శాస్త్ర దృష్టి మానవుడి కృషికి ఒక మార్గం చూపి దాన్ని ఫలవంతం చేస్తుంది. ఇక్కడ శాస్త్రజ్ఞులు నోరు లేనటువంటి జీవాలకు ఉన్నటువంటి ఆ తెలివితేటలను గుర్తించి ప్రకృతిలో ఉన్నటువంటి జీవులు కూడా మనకి ఏదో ఒక విధంగా కొన్ని ముప్పులు రాకుండా ముందే హెచ్చరికలు చేస్తాయి అని చెప్తున్నారట. ఈ విధంగా మనం ప్రకృతి ఒడిలోని ముందుగానే ఆ జీవుల వల్ల కొన్ని విషయాలు తెలుసుకొని క్షేమంగా బయటపడగలుగుతున్నాం. ఇది ప్రకృతి ఒడిలో పాఠం యొక్క సారాంశము.